చంద్రబాబు నాయుడు గారి రాజకీయం గురించి బాగా అనుభవం ఉన్న వాళ్ళు, సీనియర్ నాయకులు, వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా చాలా వేదికల మీద కొన్ని ఇంటర్వ్యూలలో మాట్లాడంగా మనం వినింది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ కూడా ఎదగదు అని. చంద్రబాబు నాయుడు గారితో పొత్తు అంటే ఆ కౌగిలి ధృతరాష్ట్ర కౌగిలి లాంటిదే, పీల్చి పిప్పి చేసేస్తారు అని. నిజమేనేమో అన్నట్లు బీజేపీ పరిస్థితి అంతే, కమ్యూనిస్టుల పరిస్థితి అంతే, 2009లో బాబు గారితో పొత్తు పెట్టుకున్న అప్పుడు టీఆర్ఎస్ పరిస్థితి అంతే. అప్పుడు ఇప్పుడు జనసేన పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ని, జనసేనను చిదిమేసి పీల్చి పిప్పి చేసేశారని వాళ్ళ ఫ్యాన్సే, కరుడు కట్టిన ఫ్యాన్సే రక్త కన్నీరు గారుస్తున్నారు. లేకపోతే ఏంటి చూడండి, రాయలసీమలో 52 నియోజకవర్గాలు అంటే జనసేనకి ఇచ్చింది 2. ఉమ్మడి నెల్లూరు, ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి శ్రీకాకుళం, ఉమ్మడి విజయనగరం, 6 చోట్ల ఎన్నున్నాయి? మొత్తం 74 నియోజకవర్గాలు ఉన్నాయి. 74 నియోజకవర్గాల్లో వాళ్ళకి ఇచ్చిన సీట్లు ఎన్నండి? 6 ఇచ్చారు. ఎన్ని ఇచ్చారు? 6 ఇచ్చారు. 6 ఇచ్చారు. వాళ్ళ పార్టీ ఏమైనా ఉంటుంది అందులో? ఈ 6 ఇంకా 2 ప్రకటించాలి కదా. ప్రకటించారా? అవనిగడ్డ ప్రకటించలే, పాతపట్నం ప్రకటించలే. ఇంకా ఆడెవరు వస్తారో తెలియదు, మళ్ళీ వీళ్ళకు ఉంటాయో లేదు. విశాఖపట్నంలో 3, 15 ఉంటే ఉభయ గోదావరి జిల్లాలో 12 ఇచ్చారు. ఇందులో మెజారిటీ మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు, వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు. ఫస్ట్ నుంచి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఎక్కడికి పోయారు? ఇప్పుడు నేను చెప్పిన ఈ జిల్లాలన్నిటి 74, రాయలసీమలో 52. అంటే ఉభయ గోదావరి జిల్లా, విశాఖపట్నం పక్కన పెడితే ఉమ్మడిగా 10 జిల్లాలలో 126 నియోజకవర్గాలు ఉంటే ఇచ్చింది 8. అదొక పార్టీనా? దానికోసం ఆయన గింత పొడుగు మాటలు మాట్లాడతాడా? ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. ఏమైపోవాలి అక్కడ పార్టీ? గోదావరి జిల్లాలో 12 చోట్లు ఇచ్చారు. అవి కూడా గెలిచే నియోజకవర్గాలు. నమ్మకం ఉండేటివి కూడా చాలా తక్కువ. గెలవడం కదా పక్కన పెట్టండి, ఇంకేంది జనసేన ఎదిగేది? అసలు రాయలసీమ, ఆ విశాఖ, ఉభయ గోదావరి జిల్లాలు తప్ప ఇంకెక్కడ వాళ్ళ పార్టీ ఉన్నట్లు కూడా లేదు. ఆ 2 జిల్లాలకు పరిమితం చేసేశారు. ఇంకా అక్కడ ఏం ఎదిగేది? ఎవరు ఎదుగుతారు? నెక్స్ట్ ఎన్నికల తర్వాతనే ఎవడో వచ్చి పని చేసుకోవాలి అంటే మనం ఇప్పటి నుంచి పని చేసినా లాస్ట్కి వస్తే టికెట్ ఏడు, పాడేయడు. ఎవడు మధ్యలో వస్తే 2 రోజుల ముందు వాడికి ఇస్తాడు. మనం ఎందుకు పని చేయాలనుకుంటారు కదా. ఎవడుంటాడు జనసేనలు అక్కడ? ఎవరుండరు. ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలు ఉన్నాయి, అక్కడ ప్రభావం చూపించే చోటు ఇవ్వలేదు. అక్కడ దారుణమైన రిజల్ట్ వచ్చింది అనుకుందాం, 2-3 గెలిచారు అనుకుందాం, జస్ట్ నేమ్సే. ఏమంటారు? అంత బలం ఉందని చెప్పుకుంటావు, అక్కడే గెలిచింది నువ్వు ఇంత మాత్రము. నెక్స్ట్ మళ్ళీ పార్టీ ఎదగాలన్నా, జనసేన ఇంకెవరితో పొత్తులోకి పోవాలన్నా, నీకు అన్ని సీట్లు ఇస్తే గిన్నె గెలిచావు, ఆ 2 జిల్లాలో కానీ అదిగో 4 చోట్ల పోటీ చేయపో, 2-3 గెలుచుకొని రాపో అంటారు. అంటే ఇంక జనసేన పార్టీ కేల్కతాం. ఇండివిజువల్గా ఆయన ఎదగలేడు, ఆ శక్తి లేదు అని ఆయన నిరూపించుకున్నారు. ఆయన ఎదగలేడు, ఆ శక్తి లేదు. పొత్తులు పెట్టుకున్నామా, ఇంక రోజుకు దిగజాడడం తప్ప ఇంకేం ప్రయోజనం ఉండదు. ఇంకేముంది జనసేన పార్టీ? దాంట్లో ఎవరెందుకు ఉండాలి? ఎవరెందుకు ఓటు వేయాలి? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అడుగుతున్నది కూడా అదే. అరే ఎంతో నమ్ముకున్న వాళ్ళకు తనకిస్తాననే అబ్బాయి, జగంపేట ఇస్తాననే అబ్బాయి, రాజమండ్రి రూరల్ ఇస్తామండ్రి అబ్బాయి, మాట్లాడుకుంటూ పోతే ఎన్నో. చివరికి ఏమై భీమిలి, ఆ పంచకర్ల సందీప్ అబ్బో ఆశలు పెట్టి 25,000 ఓట్లు వచ్చాయి 2019లో భీమిలి. అది తీసుకోలేకపోయి. విజయవాడ వెస్ట్
ఆ పోతిన మహేష్కి ఆశ పెట్టి 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 22,000 23,000 ఓట్లు వచ్చాము మొన్న 19లో. అది ఇంకా ఆయనకు ఆ పార్టీ ఎందుకు, ఆ పార్టీలో ఎవరెందుకు? ఇవి నేను అనట్లే, కరుడు కట్టిన జనసేన పార్టీ కార్యకర్తలు ఇన్ని రోజులు ఉన్నోళ్ళు పవన్ కళ్యాణ్ అభిమానించిన వాళ్ళే అంటున్నారు. చంద్రబాబు చేతికి చిక్కితే మా వాడిని పీల్చి పిప్పి చేసేసాడు, ఇంకేముంది లేండి 24 ఎన్నికల తర్వాత మాట్లాడుకోవడానికి అని చెప్పి అంటూ ఉన్నారు. దారుణమయ్యా పవన్ కళ్యాణ్ పరిస్థితి.